వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న మధ్యతరగతి వాడికి ఇల్లు కొనుక్కోవడం అనే దాని మీద ఒక చిన్న కాన్సెప్ట్ ఇచ్చాం కదండి. ఈ వేలం 237 కోట్ల ఎకరానికి అమ్మినటువంటిది ఇవన్నీ మాట్లాడుకున్న దగ్గర ఎలా ఉంది పరిస్థితి అని మాట్లాడుకున్నాం కదా. దానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ అశోక్ కుమార్ వేములపల్లి గారు ఒక చక్కటి ఆర్టికల్ రాశారు. అంటే ఇది ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సే, కానీ ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుంది. అందుకని దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. థ్యాంక్ యూ అశోక్ అన్న ఫర్ దిస్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హైదరాబాద్లో చిన్నదో పెద్దదో సొంత ఇల్లు ఉంటే జీవితానికి ఎక్కడా లేని ప్రశాంతత వచ్చేస్తుంది. ఇది మాత్రం నిజం, 100% నిజం. ఇది అందులో ఎటువంటి డిస్ప్యూట్ కానీ డౌట్ కానీ లేదు. హైదరాబాద్లో చిన్నదో పెద్దదో ఏదో ఒకటి సొంత ఇల్లు ఉంది అంటే అంతకు మించినటువంటి ప్రశాంతత హిమాలయాలకు వెళ్ళినా కూడా దొరకదు అనేది అనుకుంటే మాట. ప్రతి ఏటా యజమానులు పెంచుకుంటూ పోయే అద్దె కట్టలేక నానా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఒక ఓల్డ్ గేటెడ్ కమ్యూనిటీలో గత 4 ఏళ్ళుగా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో రెంట్కుంటున్నాను. ప్రస్తుతం దాని అద్దె 25,000, అలాగే 2,300 మెయింటెనెన్స్. ఈ మధ్యనే మరో 500 పెంచారు, అంటే 2,800 రూపాయలు మెయింటెనెన్స్. సో ఓవరాల్గా కలిపి 27,800 రూపాయలు అద్దె మరియు మెయింటెనెన్స్. తాజాగా ఓనర్ ఫోన్ చేసి అద్దెని ఇంకొక 4,000 రూపాయలు రెంట్ పెంచుతున్నాము, పోయిన ఏడాది కూడా ఇలాగే 4,000 రెంట్ పెంచారు, ఇంత రెంట్ ఒకేసారి పెంచితే మాకు భారం అవుతుందని చెప్పాను, కానీ ఓనర్ వినలేదు. పెరిగిన రెంట్ ప్రకారం 29,000 రెంటు, పెరిగిన మెయింటెనెన్స్ ప్రకారం 2,800, మొత్తం కలిపితే 31,800 రూపాయలు అవుతుంది. నేనుండే అపార్ట్మెంట్ 40 ఏళ్ల క్రితంది. ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు, లిఫ్ట్ కూడా 40 ఏళ్ల క్రితమే. పేరుకి మాత్రమే గేటెడ్ కమ్యూనిటీ, కానీ ప్రత్యేక వసతులు ఏమీ ఉండవు. అయినా సరే పిల్లల స్కూల్కి దగ్గరగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడే ఉన్నాను. ప్రస్తుతం నాకు జీతం బాగానే వస్తుంది కాబట్టి ఇంత రెంట్ కట్టగలుగుతున్నాను. కానీ ఈ ప్రైవేట్ ఉద్యోగాల్లో ఏదైనా నెల జీతం ఆగితే, ఆలస్యం అయితే ఈ నిలబడే నరకం అంతా ఇంత కాదు. జీతం ఎంత బాగా వచ్చినా, హోదా ఎంత పెద్దదైనా సరే, ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో కూడా అలాగే ఉంటాయి. పిల్లల్ని మంచి స్కూల్లో చదివించడానికి ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తాను. ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటాయి. అందుకే చిన్నదైనా సరే పాతదైనా సరే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లోన్ తీసుకుని కొందామని చాలా ట్రై చేశాను. తెలిసిన వాళ్ళందరికీ ఏదైనా ఫ్లాట్ ఉందేమో అడిగేవాడిని. నో బ్రోకర్, 99 acres లాంటి సైట్స్లో ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్నాను. లోకల్గా ఉండే ప్రాపర్టీ మీడియేటర్స్ అందరినీ కూడా అప్రోచ్ అయ్యాను. ఇక పొద్దున్నే లేవగానే బైక్ మీద శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడ, నాగార్జున నగర్ కాలనీ, కమలాపురి కాలనీలో తిరిగి ఫర్ సేల్ బోర్డుల కోసం చూసేవాడిని. సేల్కి చాలానే ఉన్నాయి, కానీ నా బడ్జెట్కి సెట్ అవ్వకపోవడం, కొన్ని ఫ్లాట్స్లో ఫెసిలిటీస్ బాగుండకపోవడం లాంటి కారణాలతోటి కొనలేకపోయాను. కొన్నింటికి బీపీఎస్ చేయించకపోవడం గమనార్హం. అలాగే లీగల్ హెయిర్ సర్టిఫికేట్స్ లాంటివి లేకపోవడంతో లోన్స్ విషయంలో బ్యాంకు సిబ్బంది ఒప్పుకోలేదు. ఇలా తిరిగి నాకు ఫ్లాట్స్ రేట్లు ఇలా అన్నిటిపైన పీహెచ్డీకి కావాల్సినంత సబ్జెక్ట్ వచ్చింది. ఈ ఏరియాలో ఉన్న ప్రతి రోడ్డు, ప్రతి బిల్డింగ్ పేరు కూడా చెప్పగలిగేంత సబ్జెక్ట్ పెరిగింది, కానీ ఫ్లాట్ మాత్రం సెట్ అవ్వలేదు. శ్రీనగర్ కాలనీలోనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో పెంట్ హౌస్ కొనడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాను, కానీ బీపీఎస్ లేకపోవడంతో రెగ్యులర్ బ్యాంకులు లోన్ కూడా ఇవ్వము అని చెప్తే నాన్ బ్యాంకింగ్ సెక్టార్లో వెళ్లాల్సి వచ్చింది. ఈ తలనొప్పులు ఎందుకు లేని భయంతో డ్రాప్ అయిపోయాను. పోనీ ధైర్యం చేసి కొద్దిగా కాస్ట్లో మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొందామంటే నేను డౌన్ పేమెంట్ చేయగలిగేది కొద్ది అమౌంట్ మాత్రమే, మిగిలినంతా లోన్కే వెళ్ళాలి. అంతా ఈఎంఐ పెట్టుకుంటే జీవితాంతం అంతా కట్టాల్సిందే. ఇంకో 5 ఏళ్ల తర్వాత ఈ ఉద్యోగాల పరిస్థితి ఏంటో తెలీదు. అందుకే ఇల్లు కొనాలి అన్న ఆలోచనని వదిలేశాను. పొద్దున్నే లేచి బైక్ మీద ఇళ్ళ కోసం ప్రయత్నాలు మానేశాను. ఇక్కడికి ఇది ఓకే. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు కొనాలన్న ఆశల్ని వదులుకుని ఇలా అద్దె ఇళ్లలోనే ఉంటున్నాను. చాలామంది అనుకుంటారు జర్నలిస్టులు విపరీతంగా సంపాదించేస్తారు అని, కానీ అందరు జర్నలిస్టుల విషయంలోనూ అలా జరగదు. అందరు జర్నలిస్టులు ఇలా తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించరు. దానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేని నాలాంటి చేతకాని జర్నలిస్టులు చాలామంది ఉంటారు. ఇప్పటికే నా మాదిరి సొంత ఇల్లు కూడా లేని జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు. నెలాఖరికి వచ్చే జీతం కోసం 20వ తేదీ నుంచి ఎదురు చూసే జర్నలిస్టులు అనేక మంది ఉన్నారు. నాలాంటి జర్నలిస్టుగా నిత్యం ముఖ్యమంత్రులు, మంత్రులతో మాట్లాడగలిగేంత పరిచయాలు ఉంటాయి. నిజానికి చాలామందికి చాలా విషయాల్లో సలహాలు, ఆర్థిక సలహాలు కూడా ఇస్తూ ఉంటాం. ఇక టీవీలో కనిపించిన ప్రభావంతో క్రేజ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇక కొన్నిసార్లు నాలాంటి వాడిని బయట గుర్తుపట్టి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు, కానీ మా వెనుక చూస్తే అంతా డొల్లే ఉంటుంది. ఇది మధ్యతరగతి జీవితం. నిజమేనండి. మొన్న కూడా అనుకున్నాం కదా, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎందుకు, ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలంటేనే రెంట్కి 18 నుంచి 25 ఈ రేంజ్లో ఉంది. డబుల్ బెడ్రూమ్ అయితే 30 చెప్పక్కర్లేదు.
ఇంకా త్రిబుల్ బెడ్రూమ్ అనేది మర్చిపోండి. అంటే మొత్తం ఇమ్యూనిటీస్ వీటన్నిటితోటి సిటీకి దగ్గరలో ఉండాలి అనుకుంటే దూరంగా వెళ్తే ఇంకా 12,000కి 15,000 కూడా దొరుకుతాయి. కానీ ఇప్పుడు అది కూడా పెరిగిపోతున్నాయి. రెంట్ సీలింగ్ అని ల్యాండ్ సీలింగ్ అని లేకుండా పోయింది అనేదే ఉన్నటువంటి బాధ. ఇంకేం చెప్తాం? ఒక చిన్న అపార్ట్మెంట్ కొనాలి పోనీ అంటే ₹1,00,00,000 అవుతుంది. ₹1,00,00,000. మరి ప్రభుత్వం మిడిల్ క్లాస్ వాళ్ళకి సస్టైనబుల్ హౌసింగ్ అనేది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తుంది? ఎక్కడ ప్రొవైడ్ చేస్తుంది? ఇది తెలియాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.